ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ఇక్కడ ఏమంటున్నాడు? అరే ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకో అంటే ఒక నిర్ణయం తీసుకో. నేను ఉపవాసం ఉండి నీ సన్నిధిలో నీ పాదాలను పట్టుకొని గోజాడుతాను ప్రభువా అని చెప్పురా అని ఇక్కడ బైబిల్ చెప్తుంది. కానీ వీళ్ళు ఏమంటారంటే మనము జరుపుకుందాం ఎప్పట్లాగా. గత సంవత్సరం జరుపుకున్న ప్రకారము వ్రత దినము ఏర్పాటు చేసుకో. వ్రతం అంటే ఏంటి? వ్రతము అంటే ఏంటి? నిష్ఠ, నిబంధనలతో కూడిన ఉపవాసము చేయాలి అని అర్థం. వ్రత దినాన్ని అంటే ఉపవాసము ప్రతిష్ఠించుకున్నావు, ఆ దినాన్ని వ్రతం అంటే ఒక క్రమ పద్ధతిలో శిక్షతో కూడినటువంటి భక్తితో కూడినటువంటి ఆ యొక్క జీవితమును ఆ ఉపవాస దినాన దేవునికి కనపడేలాగన నువ్వు నడవాలి అని అర్థం. ఆకే వ్రత దినాన్ని ఏర్పాటు చేసుకోమంటే వేరే ఉద్దేశం కాదు. అక్కడ లేమియా కాండము 16వ అధ్యాయము 29వ వచనం చూడయ్యా. ఇది మీకు నిత్యమైన కట్టడ, పరదేశులు కానీ స్వదేశులు కానీ పరదేశులు కానీ మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పని అయినా చేయక మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను. ఏలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రమలుగున్నట్టు ఇది మీకు నిత్యమేనా? కట్టడాలంటే ఏంటి? ఇల్లు కట్టడాలు కాదండి. దేవుని యొక్క కట్టుదిట్టాలు ఉన్నాయంట. ఒక ప్రణాళిక ఉందంట మనుషులకు ఉపవాస ప్రార్థన ఎలా చేయాలో. ఒక ఆజ్ఞ, నిబంధనలు, కట్టడాలు ఉన్నాయంట ఇజ్రాయేలు ప్రజలకు. దాని ప్రకారమే చేయాలి. ఇష్టం ప్రకారం చేయటం ఎక్కర్లేదు ఉపవాస ప్రార్థనలు. దాన్నే వ్రత దినం అంటారు. దేవుని యొక్క నిర్మించిన ప్రకారము, ఆజ్ఞ ప్రకారము, కట్టడాల ప్రకారము ఉపవాస ప్రార్థన చేయాలి. నీకు ఇష్టం వచ్చినట్టు చేయకూడదు, పని చేయకూడదు, పనికి వెళ్ళకూడదు. దేవుని సన్నిధిలో రావాలి, దేవుని మందిలో సమకూర్చబడాలి, అందరూ కూడుకోవాలి. చిన్న పెద్దలు అందరూ కూడా వస్తున్నారా? ఈ మధ్యకాలంలో ఒక ఉపవాస ప్రార్థన కూడికి వెళ్ళి నేను ఉపవాస ప్రార్థన ప్రకటించారు కదమ్మా, నిబంధనలు ఏమైనా ప్రకటించాడా మీ పాస్టర్ గారు అన్నా. ఎవ్వరు సమాధానం చెప్పటంలా. నిబంధనలు అంటే తెలుసమ్మా అన్నా. ప్రైజ్లా దానికి సమాధానం చెప్పలా. నేను చెప్తా వినండి. 3 దినాలు ఉపవాస ప్రార్థన చేద్దాము. మీరు పొద్దున లేచి ముఖం కడుక్కొని వచ్చేయండి మందిరానికి. ఏంటి? మీరు పొద్దున లేచి ముఖం కడుక్కొని మందిరానికి వచ్చేయండి. అన్నం అనేది తినగాకండి. ఒక టీ నీళ్ళు ఏర్పాటు చేస్తాను, టీ తాగండి. భక్తి శ్రద్ధలతో ఉదయం నుంచి సాయంకాల సమయం వరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మన బాధలు తెలియజెప్పుకుందాం, మన కష్టాలు తెలియజెప్పుకుందాం, మన సమస్యలు దేవుని సన్నిధిలో మొరపెట్టుకుందాం. కుటుంబ వారిగా 3-4 కూర్చొని బ్యాచ్లుగా చేసుకుందామమ్మా. ఎవరిగానా స్నానం చేసి శుభ్రంగా పరిశుద్ధంగా దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా వచ్చి ప్రార్థన చేయండి అని ఇటువంటి ఏమైనా కట్టడాలు, ఇటువంటి ఏమైనా నిబంధనలు చేసుకున్నారా అని అడిగా. మరి ఏంటి చేసుకున్నారు?
ఉదయం ఒక పాస్టర్ గారు వస్తారు. ఎన్ని గంటలకు వస్తారు? ఇల్లు మందిరానికి 10 గంటలకు వస్తారు. పాస్టర్ గారు, ఒక కొత్త పాస్టర్ గారు వస్తారు ఏదో ఒక ఊరు నుంచి 11 గంటలకి. 12:30 వరకు చెప్తాడు. 12:30 వరకు పాటలు పాడతారు, వాక్యం చెప్తారు, ప్రార్థన ఉండదు. అయిపోగానే అయ్యగారికి మళ్ళీ భోజనాలు పెట్టాలిగా, ఇక ప్రార్థన ఉండదు. అదేం ఉపవాస ప్రార్థన? మళ్ళీ సాయంత్రం 6 గంటలకు రండి అంటాడు. 6 గంటలకు వస్తారు. 8 గంటల దాకా పాటలు పాడతారు. మళ్ళీ అయ్యగారు, కొత్త అయ్యగారు ఇంకొక ఆయన వస్తాడు. ఆయన వాక్యం 1 గంట చెప్తాడు, ఆమెను అంటాడు, ప్రార్థన చేస్తాడు. ఇక అందరు లేచి వెళ్ళిపోతారు. ఇంకేంటి ప్రార్థన? ఇంకేంటి చెప్పు? సమస్యల గురించి ప్రార్థన చేశారా? నిష్ట ఉన్నారా? నిబంధనలు ఉన్నాయా? మా అమ్మాయి ఉన్నది, కృపవరమ్మ ఉన్నది. మన అయ్యగారు 3 రోజులు ఉపవాస ప్రార్థన ఉండి ఆయన చేసిన తర్వాత అమ్మగారికి అప్పచెప్పాడు మళ్ళీ ఉపవాస ప్రార్థన. ఆమె 3 రోజులు ఉన్నది. ఆమె కూడా 3 రోజులు ఉన్నది. సరే, రావాల్సిన వాళ్ళు వచ్చారు. పిలిచిన వాడు వచ్చాడు. ప్రార్థన చేయించాడా? చేయించలే. ఇటువంటి ఉపవాస ప్రార్థన నేను చూస్తున్నాను. ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఉంది ఎక్కడన్నా? ఇదే క్రైస్తవ సమాజం? ఇదే ఉపవాస గొప్పల కోసమా? ఎవరి కోసమండి? ఆత్మల రక్షణ కోసమో, పాప క్షమాపణ కోసమో, ప్రజల మేలు కోసమో, సంఘ అభివృద్ధి కోసమో, సంఘ మేలు కోసమో ప్రార్థన చేయాలి. ప్రార్థన పరులను పిలవండి. నీ వాక్యము పక్కన పెట్టి ప్రార్థన చేయను. దమ్మున్నోడిదే ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థనలో ఎంత బలం ఉందో మనం చూస్తాం. నీ ప్రార్థన కుటుంబానికి, ఆ సంఘానికి ఎంత మేలు చేస్తుందో అప్పుడు సరైన పాస్టర్ అంటావు. ఒక పాస్టర్ గారు అంటాడు, రైట్ మిస్టర్ రండి, నేను మీ గురించి యెహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తానన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీ పాపాల గురించి ప్రార్థన చేస్తానన్నాడు. ఆ వాక్యం నేను చెప్పా. ప్రార్థన చేయటానికి నిలబడినాడు. ఇటే ఫోన్ అన్నా, ఫోన్ తీసుకున్నా, నేను నడిపించా. ప్రైజ్ ది లార్డ్. 2 నిమిషాలు 3 నిమిషాలు. ఎందుకండి వీళ్ళందరూ? ఆచార ప్రకారమా? ఈనాడు అదే జరుగుతుంది క్రైస్తవ సమాజంలో. డబ్బులు అనవసరంగా ఖర్చు పెడుతూ, సమయాన్ని అనవసరంగా వ్యర్థం చేస్తూ, ప్రజలకు ఏ మేలు జరగక, సంఘము అభివృద్ధి పడక పోవటానికి కారణం ఇదే. అందుకే నేను బాధపడుతుంటా. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియ సహోదరి సహోదరా, కట్టడాలు నిబంధన, వ్రత దినాన్ని అంటే ఒక నియమ నిబంధనలను చెప్పాలి. ఈ విధంగా మనం ఉపవాస ప్రార్థన చేద్దాము అని సంఘ కాపరి చెప్పాలి సంఘానికి. ప్రైజ్ ది లార్డ్. 3 రోజులు ఎవరు ఎటువంటి పనులకు వెళ్ళటం వీల్లేదని చెప్పాలి. అలా చెప్తున్నారా? చెప్పరు. కారణం ఏంటంటే గట్టిగా చెప్తే రారేమో. పాప క్షమాపణ నిమిత్తం అంట. ప్రైజ్ ది లార్డ్. ఉపవాస ప్రార్థన దేనికే? పాప నిమిత్తము అంటే ఆయన పాదాలు పట్టుకొని గోజాడటానికంట. ఎక్కడ సమకూర్చబడాలంట? మందిరములో సమకూర్చబడాలంట. పెద్దలు, సమాజంలో ఉన్న ప్రజలందరూ, ప్రైజ్ ది లార్డ్, అంటే సంఘములో ఉన్న ప్రజలందరూ, పెద్దలు, చిన్నలు, మగవారు, ఆడవారు, పిల్లలు, పెద్దలు అందరూ సమకూర్చబడాలంట. ప్రైజ్ ది లార్డ్. అది సరైన ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన చెయ్యాలి. ఎందుకు తెలుసా? పాపం దావీదు గారు ప్రార్థన చేశారండి. దావీదు గారు ఏం చేశారు? ప్రార్థన చేశాడా లేదా? మళ్ళీ జరిగిందా ఏమైనా మేలు జరిగిందా? చూడండి, సామెలకు రాసిన 2వ గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనం. యెహోవా ఊరియా భార్య దావీదుకు కలిగిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడిను. దావీదు ఉపవాసం అని గోజాడాడు, కానీ మళ్ళీ ఆ బిడ్డను రక్షించుకోలేకపోయాడు. కారణం తెలుసా? 10వ వచనం చదువమ్మా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఉరియా భార్యను
నీకు భార్య అగునట్లు నువ్వు తీసుకొనినందున చూసావా ఎట్ట వచ్చిందో పాపము, ఎంత ప్రళయంగా వచ్చిందో. నీ ఇంటి వారి అందరితో యుద్ధం వస్తుందంట. దేవుని నామానికి మహిమ కలిగినది గాక. కొడుకు తరిమాడు, భార్యలు తరిమారు, పరుగులు తీశాడు అరణ్యములో దావీదు. ప్రైజ్ ది లార్డ్. కారణము, నన్ను ధిక్కరించావు, నా మాటను లెక్క చేయలేదు, నాకు వ్యతిరేకంగా ప్రవర్తించావు. అందుకే ఆ యొక్క ఉరియా భార్యకు పుట్టిన బిడ్డ నీకు దక్కరు, నీ కుటుంబంలో ఉన్న వారందరూ నీకు వ్యతిరేకంగా నడుస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉపవాస ప్రార్థన ఎంత చేసినా బ్రతికించాలి ఆ దేవుడు తన బిడ్డను. ఆలోచించి, పాపము ఎంత గొప్పదో, పాపము ఎంత భయంకరమైనదో ఆలోచన చేయండి నా ప్రియ సహోదరి సహోదరుడా. అందుకే నిబంధనతో కూడిన ఉపవాస ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి. ఎవరు పనికి వెళ్ళకూడదు. కట్టు నిబంధనలు ఉన్నాయా? ఉపవాస ప్రార్థన పేరు మీద డబ్బు సంపాదించుకోవటం మొదలుపెట్టాడు కరపత్రాలు ముద్రించి. చాలామంది కూడా, నేను ఇంతమందిని పిలిపిస్తున్నాను, నాకు డబ్బులు అవసరము, నా దగ్గర డబ్బులు లేవు, నువ్వు సాయం చేస్తావా అన్నయ్య అని ఎవరి దగ్గరికి వెళ్తాడో తెలుసా? అన్యుల దగ్గరికి వెళ్తున్నారంట. నా ప్రియ సహోదరి సహోదరు, నిజమే, వాళ్ళు కూడా తప్పు కాదు డబ్బులు వసూలు చేసుకోవటానికి. కారణం ఏంటంటే, నేను మీకు ఉచితంగా ఇచ్చాను, మీరు ఉచితంగా వాక్యం సువార్త ప్రకటించడానికి, రోగాలు బాగు చేయటానికి ఉచితంగా ఇచ్చాడంట దేవుడు యేసయ్య వాళ్ళ శిష్యులకి. మీరు కూడా ఉచితంగా ఇవ్వాలనా? అంతేనా? ఉచితంగా ప్రకటించాలనా? అవునా లేదా? మళ్ళీ ఎందుకు? మేము వస్తాం, నాకు 5 కావాలి, నేను వస్తా, నాకు 3 కావాలి, అవి కాకంట నాటుకోడి కావాలంటే అయ్యగారికి తినటానికి ఏం కావాలి? తిన్నోడి తిని వెళ్ళాలి, మిగిలింది పాస్టర్ గారు తింటాడుగా, వారి కుటుంబం తింటారుగా. చూసి కళ్ళు జిగిలమని వానికి, వీళ్ళు ఎందుకు తినాలి, నేనే తినాలి, నాటుకోడి నాకు కదా అని క్యారేజ్ కట్టు. ఏం కట్టాలంటే ఎందుకు? అసలు నీకు పెట్టడమే దండగరా, నీకు డబ్బులు ఇవ్వడమే దండగా, మళ్ళీ నీ ఇంట్లో కూడా క్యారేజీ. బుద్ధి తక్కువ. ఉచితంగా నాకు సువార్త ప్రకటించాలి. ప్రకటిస్తున్నావా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇలా ఒక్కొక్క పాస్టర్ బుద్ధి తక్కువై 4 మాటలు చెబుతూ రాయా అని పిలిస్తే మొయ్యలేని భారం పెడుతున్నారు కనుక వీళ్ళు అడ్డగదోలుగా సంఘాలలో వసూలు చేస్తున్నారు, అన్యుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు వీళ్ళకు సమర్పించుకోవటానికి. ఎవరికి? దేవుని పేరుతో జీవిస్తున్న ఈ మోసగాళ్లకు, దగాకొరలకు, లచ్చగొల్తనాలకి. ప్రైజ్ ది లార్డ్. దీని ఉపవాస ప్రార్థన అంటారా? ఏంటంట అందులో ఏ ప్రార్థన అంటాడు? సంపాదన ప్రార్థన. ఏం ప్రార్థన? సంపాదన ప్రార్థన. ఏ ప్రార్థన? సంపాదన ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. సంవత్సరానికి ఒకసారి చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. సర్వశక్తి గల దేవుడు ఎందుకు అంటున్నాడు తెలుసా? ఎందుకు సంఘాలలో కార్యాలు జరగటం లేదు తెలుసా? ఎందుకు దేవుని సేవకులు ప్రార్థనలు ఆలకించటం లేదో తెలుసా? ఎందుకు దేవుని యొక్క సేవకురాల ప్రార్థనలు ఆలకించడం లేదో తెలుసా? ఎందుకు దేవుడు వారి ప్రార్థనకు పెడచెవుడు పెడుతున్నాడు తెలుసా? ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఉపవాసం ఉండి నైవేద్యాలు అర్పణలు అర్పించినా నా దగ్గరకు వచ్చే బాగుండదు అంటున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. చదువు. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొరను, వారి ప్రార్థన వినను. ఎందుకని? వారు నా బిడ్డల పేరు పెట్టుకొని అపవాది యొక్క దురాశలను నెరవేర్చే దుర్మార్గులుగా ఉన్నారు. ఏంటంట? చెప్పండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో ఏముంది?
వారి యొక్క తండ్రి దురాశను నెరవేర్చు వారిగా ఉన్నారు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అవునా లేదా? అందుకని వాళ్ళ మొర నేను ఆలకించను, వాళ్ళ నైవేద్యములు స్వీకరించను, వారి అప్రములను అంగీకరించను. ఇర్మియా, వారి గురించి నువ్వు కూడా ప్రార్థన చేయకు. ప్రైజ్ ది లార్డ్. ఎంత ఖచ్చితమైన మాట్లాడుతున్నాడు దేవుడు అండి. నేను అంటాను, ఈ వాక్యాలు చదివి ఉండారంటావా? ఈ వాక్యాలు చదివి చెప్పి ఉండారంటావా? ఈ వాక్యాలు ఎందుకు ఉపయోగించారు? దేవుని నామమునకి మహిమ కలుగును గాక. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ డేవిడ్ విల్సన్ గారు, మరి మా సహోదరి కృపవరమ్మ గారు ఇద్దరు ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత ఇద్దరు ప్రార్థన చేస్తారు. చెప్పిన వాక్యాన్ని బట్టి, ఈ ప్రజలను బట్టి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నిజముగా ప్రభు మాట్లాడిన మన హృదయాలతో ప్రభు సూటిగా తేటిగా చేతులు చాపి, రెండు చేతులు చాపి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇంకా తన దాసులను ప్రభు బలపరిచి ఈ ప్రసంగము ప్రవచన ఛానల్ అనేక వందల వేల లక్షల మందికి ఆశీర్వాదకరంగా, రక్షణకరంగా, అనేక రాతి హృదయాలు ప్రభు మార్చినట్లుగా కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ఈ శిబిరాన్ని ప్రభు 4 దిక్కుల విస్తరించినట్లుగా, నూతనమైన ఆత్మల ప్రభు నడిపించినట్లుగా, తన దాసుల్ని ప్రభు ఇంకా కొలతలేని ఆత్మతో ఈ చివరి దినాలలో ఇర్మియా ప్రవక్త వలె ప్రభు ఇంకా అభిషేకించి కన్నీటి రోదన ప్రార్థనలో, అలాగే శ్రేష్టమైన వాక్యము, వాగ్దానాలు, కట్టడలు, నియమము, వ్రత దినాలు, ఉపవాస దినాలలో ఉన్న లోతైన మర్మాలను ప్రభు తన దాసుల నోట వచ్చిన ప్రతి మాటను ప్రభు నెరవేర్చినట్లుగా, అనేక కార్యాలు జరుగునట్లుగా, ఆత్మ కార్యాలు జరుగునట్లుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. ప్రైజ్ ది లార్డ్. అందరూ కలిసి బలముగా ప్రభు వారందరూ కలిసి ఏక మనసుతో ప్రార్థన జరుగుచుండగా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తోత్రము తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దాసులు మీరు బలపరచండి అయ్యా. మహోన్నతుడా, మహాగణుడా, వనరులు సర్వశక్తిమంతుడైన మా దైవమా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. గతించిన గత 10వ మాసమంతా కూడా ప్రభువా, మీరు సేవకురాలకు మంచి ఆరోగ్యం దయచేయండి. 11వ మాసం ఈ పరిచర్యలో పెను మార్పులు అనుగ్రహించండి. శుక్రవారం నాయన అడుగుదాం, అడుగుదాం, శిబిరంలో నాయన ప్రార్థన కూడిక, కార్యము ప్రార్థన మొదలుకొని అనేక దైవజనులను ఈ పరిచర్యకు ప్రభు అనుగ్రహించాలి. యవనస్తులను అనుగ్రహించాలి. ప్రభువా, ఇదిగో నాతోను మాతోను చేర్చిన ప్రతి ఒక్కరితోను ప్రభువా, పరిచారకులను మాట్లాడినందుకు ప్రభు యవన బిడ్డలను నడిపించాలి. నిజమే ప్రభువా, ప్రతి అడ్డుగోడలు, ప్రతి అంధకార చీకటి దురాత్మ శక్తులు అయ్యా, ఈ భయంకరమైన దినాల్లో, చెడ్డ దినాల్లో మేము జీవిస్తూ ఉంటుండగా ప్రభువా, మీరు లేవనెత్తి ప్రభువా, అనేకుల కొరకు నాయన ఏ రీతిగా ఉపవాసములు ప్రార్థించాలో, ఏ రీతిగా మీ సన్నిధిలో ఆకలించాలో, ఏ రీతిగా మీ సన్నిధిలో మొరపెట్టాలో నాయన, మా అందరికీ మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము నాయన. మీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా, మేము మా మీదకి రాకుండానట్లుగా నాయన, అయ్యా మీ సన్నిధిలో ఇప్పుడైనా ప్రభువా ఉపవాసం ఉండి నాయన కన్నీరు విడిచి ప్రభువా ప్రార్థించగల అనుభవంలోనికి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి. మీకు వందనాలు అయ్యా. ఇప్పటి వరకు ఉపవాసం ఉన్నాము కానీ నాయన అనేకమైన వ్యర్థమైన వాటి కొరకు మీ సన్నిధిలో మొరపెట్టి ఉన్నామేమో ప్రభువా. అనేకమైన వ్యర్థమైన వాటి వైపు గోజాడుచూ ఉన్నామేమో ప్రభువా. ఇక మీదట నేను ప్రభువా తీర్మానము కలిగి నాయన ఉపవాసమును ప్రతిష్ఠించుకొని నాయన ప్రతిదినము ఏర్పరచుకొని ప్రభువా మీ సన్నిధిలో ఐక్యత కలిగి నాయన సంఘముగా కూడి ప్రభువా నశించిపోచిన ఆత్మల పట్ల భారము కలిగి నాయన ప్రార్థించగల వివేచనకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. మీకు వందనాలు నాయన. అయ్యా, మీ దాసులు విత్తబడిన ప్రతి ఒక్క వాక్యాన్ని నాయన ప్రతి ఒక్కరి హృదయంలో నీరు కట్టి మీరు ఫలింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. దుష్టుడు ఎత్తుక్కుని పోకుండా ప్రభువా ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో నీరు కట్టి మీరు ఫలింప చేయండి నాయన. హృదయానుసారమైన జీవితాన్ని ప్రభువా అయ్యా
వాక్యానుసారమైన జీవితాన్ని మాకు అవును, దయచేయమని స్తోత్రాలు. ప్రార్థిస్తూ కూడి ఉంటున్నాము వచ్చిన తండ్రి. బిడ్డలు, అయ్యా విశ్వాసులు, విత్తబడిన వాక్యాన్ని ప్రతి ఒక్క అలాగే బిడ్డ హృదయంలో పరిచర్య నీరు కట్టి ఫలింపచేసిన కుమారుడు, ఆయన కృపానంద నిరంతర బాబుని, ఆశీర్వాదము చేత ప్రతి అలాగే ఒక్క బిడ్డ నవీన కూడా బాబుని ఆధ్యాత్మిక ప్రభు జీవితంలో దీవించాలి. ఎదుగునట్లుగా అనేక రానున్న దైవ దినాల్లో మీకు జనులను, అద్భుతమైన సేవకులకు కార్యాన్ని మీరు జరిగించమని ప్రభు ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. మీకు స్తోత్రం, వందనాలు. స్తోత్రం. అయ్యా విదాసులు తండ్రి జరిగిస్తున్న యొక్క అవునయ్యా, పరిచర్యకు అవును. వ్యతిరేకంగా ఎక్కడ ప్రతి ఇద్దరు ఒక్క లేక ముగ్గురు దుష్ట దురాత్మ ప్రభు శక్తులన్నిటినీ ఎంతమంది ప్రభువా సేవకులుగా మీ నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను. గద్దించమని ప్రార్థన చేస్తూ ప్రతి ఉన్నాము తండ్రి. చీకటి మీకు వందనాలు. తొలగాలి. ఇంకా ఈ ఒలివ శిబిరం యొక్క పరిచర్యను ఆశీర్వదించండి నాయన. అనేకమైన ఆత్మల మీ సన్నిధికి నడిపించబడును గాక. అనేకమైన ఆత్మల మీ సన్నిధిలో కట్టబడును గాక. ఒక గొప్ప సంఘముగా ఈ స్థలంలో కూడి మీ నామాన్ని మహిమ తెచ్చుకుందురు గాక అని స్తుతిస్తూ ఉంటున్నాము తండ్రి. మీకు వందనాలు. ప్రతి ఒక్కరి మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపుని మీరు దహించు ప్రభువా. మీ అగ్ని చేత మండించినట్లుగా అయ్యా ఇంకా బలమైన పరిచర్య జరిగించమని స్తుతిస్తూ ఉంటున్నాము తండ్రి. మీకు స్తోత్రములు నాయన. జరిగిస్తున్న సేవకుల కూడికను కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు జరిగించి ఈ ప్రాంతంలో కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డ అవసరతలు అక్కరలు ప్రభువా మీ నామం పేరిట మీరు తీర్చమని స్తుతిస్తూ ప్రభువా సమస్త మహిమ ఘనత ప్రభావములు మీ నామానికి ఆరోపించుకోమని నజరేయుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. ఈ పరిచర్యకు ఎంత మంది అయితే స్పాన్సర్లు ఉన్నారో ప్రభు ఆ బిడ్డలందరి ఉద్యోగమైన, వ్యాపారమైన, వ్యవసాయమైన, కూలి పనులైన ప్రభు ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సేవకులు ఇంకా ప్రభు మంచి ఆరోగ్యము దయచేయాలి. పరిచర్యలో చురుకుగా, కరుకుగా అనేక నామకార్థ సంఘాలకు వెలుగుగా, జ్యోతిగా ప్రభు వాడుకున్నట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. రేపు జరుగుతున్న పునరుద్ధరణ ఆరాధనలో ప్రభు ఆశీర్వదించాలి. ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. దైవజనుల కూడికను బట్టి ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. వచ్చిన ప్రతి దైవజనులను ప్రభు ఆ సున్నం పట్టిలో కాల్చున్నట్లుగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దాం. అగ్ని మండాలి, బలిపీఠం మండాలి, దేవుని రాజ్యము కట్టబడాలి. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, బిడ్డలమైన మా ప్రార్థన మీరు ఆలకించారు, అందుకొరకు స్తోత్రాలు నాయన. మీరే మహిమ తెచ్చుకోమని, ముందున్న కార్యక్రమాన్ని ఆశీర్వదించమని, మీ సేవకులుగా మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తుతిస్తూ ఈ పరిచర్యను మీరు ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మనకు ఎదురుగా కొన్ని అర్పణములు తీసుకొచ్చి ఉన్నారు. అర్పణల గురించి మనము ప్రార్థన చేద్దాం. ఈరోజు స్వప్న కుమార్తె ప్రభు తన భర్త కళ్యాణ్ వాళ్ళ ఇద్దరిని ప్రేమించి ఇచ్చిన కుమార్తె కుమారులు అందరూ కలిసి ఈ మందిరములోనికి మరి అర్పణములు మరి అలాగే కానుకలు కూడా తీసుకొచ్చి సమర్పించుకున్నారు. వారి కానుకలను గురించి, అర్పణల గురించి మనము ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయా. మద్దాల కళ్యాణాన్ని జ్ఞాపకం చేసుకో. మద్దాల ప్రభా స్వప్నాన్ని జ్ఞాపకం చేసుకో. ఆ ఇరువురు భార్య భర్తలు బహుగా దీవించి ఆశీర్వదించు ప్రభా. నాయనా, నీ బిడ్డలు ప్రభా ఈ శిబిరాన్ని ప్రేమించి, ఈ శిబిరంలో ఉన్న మనుషులను ప్రేమించి, ప్రజలను ప్రేమించి ప్రభా తీసుకొచ్చిన అర్పణములను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మొట్టమొదటిగా నీ పాద సన్నిధిలో మీకు ఈ అర్పణములు అయినా సమర్పించుకొని చుండగా నా తండ్రి, ఈ అర్పణలు మీరు అంగీకరించినందుకు మీ స్తోత్రాలయ్యా. ఈ కానుకను అంగీకరించినందుకు మీ స్తోత్రాలయ్యా. ఈ కానుక నీ పరిచయలో వాడబడుతుండగా ప్రభా వారికి రావాల్సిన దీవెనలో ఆశీర్వాదాలు మెండుగా కోమరించమని అడుగుచున్నాను. వారి కానుకకు రెట్టింపు, అనేకమైన రెట్టింపు, అధిక ధనాన్ని, ఆరోగ్యాన్ని, సుఖ సంతోషమైన జీవితాన్ని వారికి అనుగ్రహింపబడునుగాక ప్రభా. వారు అనుకున్న ఆలోచనలు, తలంపులు యావత్తు నజరేయుడైన యేసు నామములో సఫలీకృతమవునుగాక. ఆ బిడ్డలు వర్ధిల్లునుగాక, మంచి ఉద్యోగం వచ్చునుగాక, ఆ కుమార్తెకు మంచి జాబ్ వచ్చునుగాక, కళ్యాణ్ కూడా మంచి పోస్ట్ వచ్చునుగాక. నాయనా, ఈ యొక్క అర్పణములు కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఈ అర్పణలు అంగీకరించి నాయన వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను. అలాగే ప్రభా, ఈరోజు చక్కటి ఏవేలు ప్రవక్త ద్వారా మాతో మాట్లాడావు తండ్రి. ఆనాడు ఇజ్రాయేలు ప్రజల గురించి ప్రభా మీరు ఏ విధంగా హెచ్చరించారో అయ్యా, ఆహా యెహోవా దినము వచ్చానని. అటువంటి దినము మా మధ్యకు రాకూడదు, మా ఊరికి రాకూడదు, మా గుడివాడుకు రాకూడదు అయ్యా, మా పెదపేటకు రాకూడదు.
మా బేతోలు ప్రాంతానికి రాకూడదయ్యా. అయ్యా, నీ ఉగ్రతకు మేము తట్టుకోలేము ప్రభువా, నీ కోపాగ్ని గురులకు మేము తట్టుకోలేము ప్రభువా, నీ ప్రజలము మేము నాశించిపోతామయ్యా. అయ్యా, మమ్మల్ని కనికరించు నాయనా. మీకు వ్యతిరేకముగా ఏదైనా పాపము చేస్తుంటే, మీకు వ్యతిరేకంగా తప్పిదము చేస్తుంటే నా తండ్రి, నా దేవా, నా ప్రాంత ప్రజలను రక్షించు ప్రభువా, నా ప్రాంత ప్రజలను క్షమించు నా తండ్రి. ఈ గుడివాడ పట్టణాన్ని క్షమించు నా తండ్రి. నాయనా, బేతోలు, పెద్దపేట, చిన్నపేటను క్షమించు ప్రభువా. నాయనా, సహాయం చేయి, సహకరించు ప్రభువా. నీ ఉగ్రత రానియకు ప్రభువా. అయ్యా, ఉపవాస దినాలు ప్రకటించుకోమన్నావయ్యా. అయ్యా, ఉపవాస ప్రదాలు దినాలన్నా ఉన్నావయ్యా. ఈరోజు ఉపవాస ప్రార్థనే ప్రభువా. నీ దాసుని ప్రభువా, ఒక్క మంచినీళ్ళు, టీ తప్ప మళ్ళీ ఏమి తీసుకోలేదయ్యా. నాయనా, నా ప్రార్థన నీ పాదసన్నిధిగా అంగీకరించయ్యా. నీ పాదసన్నిధిగా చేర్చుకో ప్రభువా. నా శరీరం అంతా రోగాలై ఉన్నప్పటికీ నా దేవుడు నన్ను కాపాడుతాడు, నా దేవుడు నాకు శక్తిని ఇస్తాడని నా దేవుని మీద భారమేశాను ప్రభువా. నాయన, ఇప్పటి వరకు ఏ బాధహీనత రాకుండా కాపాడుతున్నావు తండ్రి. ప్రతి ఉపవాస దినాన్ని నువ్వు జయప్రదముగా జరిగిస్తున్నావు నాయన. ఏ బలహీనత రానివ్వలేదు ప్రభువా. నీకే స్తుతి 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 స్తోత్రం. ఈ యొక్క ప్రభు ఉపవాస ప్రార్థన దినాల్లో ప్రవేశించే బాల్యభాగస్తులైన ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకో ప్రభువా. వారు చేసిన విన్నపంలో విజ్ఞాపనలు జ్ఞాపకం చేసుకో నా తండ్రి. నాయన, మేము ఒలివ ప్రార్థన శిబిరానికి వెళ్ళాము, ఉపవాస దినాన్ని వెళ్ళాము. ఆయన దేవుని సేవకుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. మా యొక్క జీవితాలు బాగుపడినాయి, మా పాపాలు క్షమించబడినాయి. దేవుడు మా తట్టు కన్నులెత్తి చూశాడు. మా కార్యాలు జరిగినాయని సాక్ష్యం చెప్పుకునేలాగా కార్యం చేయి ప్రభువా. అయ్యా, కేవలం నేను నీ సన్నిధిలో విన్నపం చేసుకోగలిగినాను. కార్యం చేసి వాడవు నువ్వే, మేలు చేసి వాడవు నువ్వే ప్రభువా. ఆదరించు వాడవు నువ్వే, సమస్యలు తీర్చు వాడవు నువ్వే అయ్యా. అయ్యా, మేము ఏ పార్టీ వారము ప్రభువా? కేవలం నీ నామములున్న శక్తి, యేసు నామములోనే శక్తి ద్వారానే ప్రభువా, యేసు నామములోనే ప్రార్థన చేస్తాము. కానీ మాలో ఏమి లేదు ప్రభువా. మేము బలహీనులము ప్రభువా. నా ప్రభువే శక్తి గలవాడు. నా యేసయ్య నామమే బలమైన నామము. ఆ నామములో కార్యములు జరుగుతాయి ప్రభువా. ఆ నామములో ప్రార్థన చేస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో ప్రతి ఒక్కరి విన్నపములు, విజ్ఞాపనలు నీ పాదసన్నిధిలో నిలిచిముడునుగాక. ప్రతి విన్నపం, విజ్ఞాపనకు జవాబు వచ్చునుగాక. ప్రతి ఒక్కరు మేలు పొందునుగాక. ప్రతి ఒక్కరు నీకు సాక్షులుగా ఉండునుగాక. ఈ ఉపవాస ప్రార్థన దినాన్ని దీవించిన దేవానికి స్తోత్రాలు. ఈ ఉపవాస ప్రార్థన దినాన్ని నువ్వు ప్రభువా ఆశీర్వదించినందుకు మీ స్తోత్రాలు. అనేక మందికి మేలు చేసిన దేవానికి స్తోత్రాలయ్యా. నైనా, ప్రతి శుక్రవారం ఈ విధంగా జరుగుతుండగా విస్తారమైన ప్రజలను నడిపించండి. అనేకమైన జీవితాలు బాగుపరచండి. మారు మనసు పొందాలి ప్రభువా. పాప క్షమాపణ పొందాలయ్యా. మారు మనసు పొందే, పాప క్షమాపణ పొందే బాప్తిసాలు తీసుకోవాలయ్యా. సంఘము ఏర్పడాలి అయ్యా తండ్రి. సముద్రము కెరటాల వలె రావాలయ్యా. అట్టి కార్యములు జరిగించి మేలు చేయమని ఈ చిన్ని ప్రార్థన మీ పాసనలు చేసుకోండి. ఇప్పటి వరకు నీ దాసుడు డేవిడ్ లివిస్టన్ గారు, కృపవర్మ గారు చేసిన ప్రార్థన, నాయన నీ బిడ్డలు చేసిన ప్రార్థన, నా ప్రార్థన ఆలకించినందుకు మీ స్తోత్రాలు. మా అందరి ప్రార్థనకు జవాబు ఇస్తున్న దేవానికి స్తోత్రాలు. మా జవాబు వస్తున్నందో తండ్రి మీ స్తోత్రాలు. మాకు మేలు చేస్తున్న దేవ మీ స్తోత్రాలు. గొప్ప కార్యాలు జరిగిస్తున్న తండ్రి మీ స్తోత్రాలయా. సంఘాన్ని అభివృద్ధిపరచండి, విస్తారము చేయండి, మీరు మహిమ పొందుకోమని నాయన వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మా ప్రభు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు
సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి ఒలీవ సందేశాలు.